చంద్రబాబు టైంలో ఉపాధి హామీ పథకం కిందన ఏవైతే రోడ్లేసారా, కాలువలు కట్టారా, ఇట్లాంటి వాటిట్లో దోచేసుకున్నారు వాళ్ళు అంటూ సోషల్ ఆడిట్ అంటూ స్థానికులతో ఆడిటింగ్ చేయించి అక్కడ సక్రమంగా జరగలేదని బిల్లులు ఆపేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కోర్టులకెళ్ళినా ఆగిపోయినయి 5 ఏళ్ళు తిప్పలబడ్డారు. వీళ్ళొచ్చాక ఈ మధ్యన ఆ బిల్లులు కొన్ని చేశారు, ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు మరి ప్రతీకారం తీర్చుకోవాలి కదా! జగన్ టైంలో చేసినటువంటి ఉపాధి హామీ పథంలో భాగంగా ఏదైతే జగనన్న ఇళ్ల కోసమంటూ స్థలాలు తీసుకుని అక్కడ లెవలింగ్ చేయించారో, ఉపాధి హామీ కింద చేయించారు. అందులో నాణ్యతగా లేదని చెప్పేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ తేల్చిందంటూ ఇప్పుడు వాళ్ళ బిల్లుల్ని వీళ్ళు ఆపుతున్నారు. రాజకీయం, ప్రతీకారం అన్నటువంటిది సహజం. కేవలం ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రమే పత్రికల్లో వార్తలు ఉంటాయి. అప్పట్లో ఈనాడు జ్యోతి అది తప్పుపట్టేది, ఇప్పుడు సాక్షి తప్పుపడుతుంది. చివరికి ఫైనల్గా ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతీకారాలు తీర్చుకోవడానికే రాజకీయాలు చేస్తుంటారు.